సామాజిక సేవలో భాగంగా కులుకూరి సుబ్బారావు మెమోరియల్ పేరిట ఆయన భార్య పద్మావతి పెదనడపూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సరస్వతీదేవి విగ్రహానికి ఏర్పాటు చేశారు. కులుకూరి మంగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వాసవి క్లబ్లు, ఆర్యవైశ్య సంఘాలు సామాజిక సేవలో ముందుంటున్నాయి అని చెప్పారు. పేద వర్గాలకు చేయూత, పాఠశాల విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పించడం, మురికివాడల్లో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, మాజీ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, వెంకట్రామయ్య, క్లబ్ మాజీ అధ్యక్షుడు ఏవిఎస్ఎన్ గుప్తా, తాళ్ళూరి మల్లేశ్వరరావు, సాయి నిర్మల, మంత్రి శంకర్ నారాయణ, కేసారపు శ్రీను, రమేష్, నంబూరు జగన్నాథం, బెల్లాల పెంటబాబు, ఎంఈఓ రమణాజీ, హెచ్ఎం రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్ లో గతంలో ఇవ్వడం జరిగింది. అలాగే స్వగ్రామం అయినటువంటి నడుపూరులో కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కూల్లో కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఆ రోజు కూడా ఆ పిల్లలు వెళ్ళి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక పువ్వును పెట్టి దండం పెట్టుకొని వెళ్తే మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా మంచి చదువులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఎక్కడైనా మంచి స్కూల్ ఉన్నట్టయితే ఖచ్చితంగా సరస్వతి విగ్రహం ఇవ్వడానికి ముందుకు వస్తారని చెప్పి, అలాగే నాకు సహకరించినటువంటి మొగలపల్లి త్రిమూర్తి గారు, అలాగే సెంట్రల్ క్లబ్ గుప్తా గారు, అలాగే పెరిగంటెడ వాసవి క్లబ్ రాజా, వీళ్ళందరూ కూడా సహకారంతో మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో ఇంకా మంచి మీ అందరి సభ్యుల సహకారంతో మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలతో పాటు 25 దేశాలలో 1560 క్లబ్బులతోటి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్. ఈ సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. మరి దక్షిణాది రాష్ట్రాలలో అనేక పాఠశాలలు, కళ్యాణ మండపాలు, నిత్యాన సత్రాలు, వృద్ధాశ్రమాలు, గ్రంథాలయాలు, ఒకటేంటి అన్ని కార్యక్రమాల్లో కూడా వాసవి క్లబ్ అండదండ లేకుండా ఏ సేవా కార్యక్రమం కూడా జరగదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం మరి ఆర్యవైశ్య ఒక రాష్ట్ర ప్రభుత్వం సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారో అదే విధంగా వాసవి క్లబ్ లో ఉన్నటువంటి 1,00,000 మంది సభ్యుల్లో ఎవరికైనా ఆపద కలిగితే విద్య, వైద్య, వ్యాపారంలో మనకంటూ చేయూతను అందిస్తూ ఈ సంవత్సరం 1,50,00,000 రూపాయలు 1,50,00,000 రూపాయలు స్వయం ఉపాధి పథకం కింద ఇస్తా ఉన్నాం. ఎడ్యుకేషన్ ఫండ్ 1 కోటి రూపాయలు, 10,000 స్కాలర్షిప్ చొప్పున 10th ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లలకు 98% వచ్చిన పిల్లలకు స్కాలర్షిప్స్. ఈ విధంగా 69 స్కీమ్స్. ఎవరైనా పేదవారు చనిపోతే వారికి 25,000, కళ్యాణ మస్తు ద్వారా 25,000, తక్షణ సహాయం, రక్షణ కవచం, ఈ విధంగా 69 స్కీములతోటి మనం కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అనేక పాఠశాలలు జననీ జన్మభూమి అని ఒక కొత్త కార్యక్రమం రూపొందించుకొని ఈ 1,00,000 మంది సభ్యుల్లో వాళ్ళ సొంత గ్రామానికి, వారు చదువుకున్నటువంటి పాఠశాల, వారు చదువుకున్నటువంటి కళాశాల కానీ, వారు చదివి చెప్పిన గురువు కానీ, వారు చదువుకున్న గ్రంథాలయం కానీ సొంత గ్రామానికి కొంత మేలు చేయండి అని చెప్పని ఈ సంవత్సరం జననీ జన్మభూమి ద్వారా దాదాపు కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం జరిగాయని చెప్పని తెలియజేస్తూ, నదిగంచేడ, గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి వాసవి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, వాసవి కమిటీ సభ్యుల సంయుక్త సహకారంతో ఈరోజు గాజువాక నియోజకవర్గం నదిగంచేడ మండలం 76 వార్డు నడుపూరు స్కూల్లో అందరికీ ముఖ్యమైనటువంటి అమ్మవారు శ్రీ సరస్వతి దేవి వారి విగ్రహం ఏర్పాటు చేయడం. ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు, అలాగే మరొక మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారు, 76 వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు రౌతి గోవింద్ గారు, అదేవిధంగా జ్యోతిరెడ్డి గారు, అలాగే ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇలాగే 10 మంది కూడా ఎవరైతే సహకారం సేవలు అందిస్తున్నారో వాళ్ళని చూసి మిగతా సభ్యులు కూడా స్కూల్లోనే కాదు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ రకరకాలైనటువంటి సహకారాలు, దుప్పట్లు కానీ అలాగే వేరే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాసవి కమిటీ సభ్యులు ఎక్కడున్నా కూడా కానీ 10 మందికి సేవ చేయడం, సహకారం చేయడం, వారికి ఉన్నంతలో సహకారం చేయడం అనేది వాళ్ళకి మొదటి నుంచి ఉన్నటువంటి విషయం. ఇటువంటి సభ్యులను కానీ, కమిటీ వారిని కానీ చూసి మిగతా ఉన్నటువంటి కమిటీలు కానీ, సభ్యులు కూడా కానీ ఎవరైనా సరే ట్రస్టీగా ముందుకు వెళ్ళడం, అటువంటి కార్యక్రమాలు చేయడంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ పెద్దలందరూ కూడా. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి
మీడియా మిత్రులకు కూడా నమస్సమాంజలు తెలియజేస్తూ త్వరలోనే మొన్న వాసు కమిటీ సభ్యులకి ఇక్కడ గాజువాక వాసు సంఘం సభ్యుల ద్వారా చెప్పడం జరిగింది. ఉన్నటువంటి వాసు మాత టెంపుల్ దగ్గర ఆ రోడ్డు కానీ మిగిలినవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కమిటీ విషయమై ఈ రోజు అక్కడికి అభివృద్ధి విషయమై ఈ రోజు నేను వెళ్ళబోతా ఉన్నాను. సాయంత్రం చెప్తాను, ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్ చెప్తాను. అక్కడ మీకు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాను.